వనితా టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే. శ్రీవారి సర్వింగ్ ప్యూరిటీ ప్రెజెంట్స్ రుచి చూడు కార్యక్రమానికి స్వాగతం. సో ఈరోజు మనం ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ హైదరాబాద్లో ఉన్నాం. మనతో పాటు షెఫ్ పద్మారావు సార్ ఉన్నారు. సో అద్భుతంగా వెరైటీగా వేడివేడిగా ఏం తయారు చేసి చూపించబోతున్నారో తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. మా వనితా టీవీ ప్రేక్షకులందరి తరపున మీకు థ్యాంక్స్. ఎందుకంటే అద్భుతమైన రెసిపీస్తో చాలా ఈజీగా వాళ్ళు తయారు చేసుకోవడానికి మీరు అందిస్తున్నారు కాబట్టి. సో అలాగే మరి ఈ రోజు ఏం తయారు చేసుకోబోతున్నాం? ఈ రోజు మనం చేయబోతున్నాం ఒక రైస్ ప్రిపరేషన్ అండి. ఒక పులావ్ లాంటిది. దీని పేరు వచ్చేసి ఆలు మటర్ కి తెహరీ. ఆలు మటర్ కి తెహరీ. సో వెజిటేరియన్ కి సంబంధించింది. అబ్సల్యూట్లీ వెజిటేరియన్. సో నాన్ వెజ్ ప్రియులు అబ్బా నాన్ వెజ్ కి చాలా వెరైటీస్ ఉన్నాయి అనుకుంటున్నారా? వెజిటేరియన్ లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. సో ఈ రోజు మనం తయారు చేసుకుంటున్నాం ఆలు మటర్ కి తెహరీ. సో అంటే రైస్ ఐటమ్ కాబట్టి సో మార్నింగ్ బాక్సుల్లో అది పెట్టడానికి కూడా చాలా ఫాస్ట్ గా అవుతుంది. బాక్స్ లో పెట్టేసుకోవచ్చు, స్నాక్స్ కింద తీసుకోవచ్చు. టిఫిన్ కావాలంటే పొద్దున టిఫిన్ కూడా చేసేయచ్చు దీంతో. సో హ్యాపీ. సో ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ పిల్లలకు బాక్స్ పెట్టాలంటే రకరకాల వెరైటీస్ ఏం చేయాలి, రోజు ఒకటే పెడితే వాళ్ళు బోర్ కొడుతుంది, రోజు అదేనా అంటారు. సో డెఫినెట్ గా ట్రై చేయండి ఆలు మటర్ కి తెహరీ. సో కావాల్సిన పదార్థాలు ఏంటి? సో కావాల్సిన పదార్థాలు వచ్చేసరికి బాస్మతి రైస్, ఆలుగడ్డలు కావాలండి, బఠానీ, దాల్చిని, లవంగ, షాజీరా, కొద్దిగా జీలకర్ర, యాలకులు, మిరియాలు, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి, కాస్త కొత్తిమీర, పుదీనా. కావాల్సిన పదార్థాలు నోట్ చేసుకున్నారు కదా. సో మరి ఇప్పుడు ఆలు మటర్ కి తెహరీ తయారు చేసే విధానం ఎలా తయారు చేయాలి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. స్టార్ట్ చేద్దాం. సో ముందుగా మనం తొందరగా ప్రిపరేషన్ చేసేసుకుందాము. రైస్ ప్రిపరేషన్ కాబట్టి దీనికోసం ఆనియన్స్ ముందు ఒక విషయం చెప్పాలి సార్. సో రైస్ ని నీట్ గా క్లీన్ చేసేసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ సరిపోతుందండి. ఓకే, హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయలు రైస్ ప్రిపరేషన్కి మనం ఉల్లిపాయలు నిలువుగా కోస్తాం అనమాట. ఓకే, ఏదైనా కావచ్చు, పులావ్ కావచ్చు, బిర్యానీ కావచ్చు. దాన్ని ఇంకా మళ్ళీ ఆఫ్ చేయొద్దు. నో, ఇలాగా ఫైన్ చాప్, ఫైన్ స్లైసెస్ అనమాట. ఓకే, గుడ్. సో కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది. సో విల్ పుట్ జస్ట్ వన్ మోర్ ఆనియన్. ఓకే, సో ఆనియన్ కట్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాము. ఈ తర్వాత ఇంకా పెద్దగా మిజంలో కూడా అవసరం లేదు, ఎందుకంటే చాలా అన్ని డ్రై ఇంగ్రీడియంట్స్ బఠానీ వాడుతాం కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి మనం ఆలుగడ్డని కొంచెం క్యూబ్స్ కట్ చేసి పెట్టుకుందామండి. ఆలుగడ్డ వచ్చేసి ఈ విధంగా డైమండ్స్ షేప్లో కట్ చేసుకుందాం. సో మెయిన్ ఇంగ్రీడియంటే మనకి బంగాళదుంప, ఎందుకంటే పేరే ఆలు మటర్ కి తెహరీ కాబట్టి. సో ఎక్కడ సార్ ఇది ఫేమస్ ఈ వంట? ఇది వచ్చేసి ఆవద్ ప్రిపరేషన్ అండి. ఓకే, ఆరిజిన్ వచ్చేసి ఆవద్ ప్రిపరేషన్. ఆవద్ అంటే మన ఉత్తరప్రదేశ్ కుకింగ్ అన్నమాట. బట్ ఇట్ ఈస్ ఎక్స్టెన్సివ్లీ కుక్డ్ ఇన్ ఆల్ ది నార్త్ ఇండియన్ స్టేట్స్. కాశ్మీర్లో కూడా అదే విధంగా ఫేమస్ ఇది. ఓకే, కానీ ఆరిజిన్ వచ్చేసి మటుకు ఉత్తరప్రదేశ్ ఆవద్ కుకింగ్. ఓకే, రైస్ వచ్చేసి మనం 1.5 కప్పు తీసుకున్నామండి రైస్. ఓకే, సో ఇప్పుడైతే 1.5 కప్ ప్రిపేర్ చేస్తున్నాం. దాన్ని బట్టి మీరు ఇంకా ఎక్కువ తయారు చేసుకోవాలి తక్కువ చేసుకోవాలి అనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు. ఎస్. ఓకే, సో పొటాటోస్ని ఇట్లా వాటర్లో నానబెట్టుకున్నామండి. ఆ తర్వాత మిర్చి. రైస్ కోసం మళ్ళీ ఎలాగైతే ఉల్లిపాయలు మనం నిలువుగా కోసామో రైస్ కోసం మిర్చి కూడా నిలువుగానే కట్ చేయాలి, చాప్ చేయకూడదండి. ఓహో, ఇట్లా. ఓకే, చిన్న పీసెస్ చేయొద్దు. రైస్ ప్రిపరేషన్స్ అన్నిటికీ నిలువుగానే కట్ చేయాలి. మనం పులావ్ చేసుకున్నా కానీ, బిర్యానీస్ చేసుకున్నా కానీ వాటికి నిలువుగా. సో కొంచెం స్పైసీనెస్ బట్టి మనం కావాలంటే పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చండి. నేను మటుకు ఇక్కడ ఒక 4 పచ్చిమిర్చిని తీసుకుంటున్నాను. తర్వాత మనం మిర్చి పౌడర్ ఏమి యాడ్ చేయాలి? లేదండి, ఇందులో మిర్చి పౌడర్ లేదు, కాకపోతే కొద్దిగా గరం మసాలా వేస్తాం అనమాట. గరం మసాలా ఘాటు ఉంటుంది కాబట్టి మరీ ఎక్కువ ఉండదు. దాన్ని బట్టి మీరు పచ్చిమిరపకాయలు ఎన్ని వాడాలి? పచ్చిమిరపకాయలు ఫ్లేవర్ బట్టి. ఇంకా మన కొంతమందికి కొంచెం ఎక్కువ ఘాటు ఇష్టపడతారు, కొంతమంది తక్కువ ఘాటు ఇష్టపడతారు, దాన్ని బట్టి. సో మిజంలో మొత్తం మనం రెడీ చేసేసుకున్నామండి. మసాలాలు ఇంట్లో ఆల్రెడీ ఉంటాయి కాబట్టి ఇవన్నీ వెజిటబుల్స్ ఆనియన్స్ కట్ చేసి పెట్టేసుకుంటే మిర్చితో పాటు ఇక స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు మనం కుకింగ్లోకి వెళ్ళిపోదాం. ముందుగా వెసల్ తీసుకుందామండి. ఆన్ చేద్దాం.
సో ఆయిల్ వేసుకుందామండి. ఉల్లిపాయలు, గరం మసాలా మరియు ఆలుగడ్డ, బఠానీలు ఫ్రైకి తగ్గట్టుగా ఒక 3 నుంచి 4 స్పూన్స్ అయితే. ఎస్, 4 స్పూన్స్ సరిపోతుంది. సో దీంట్లో ఇంకా ఓన్లీ ఆయిలే. ఆయిల్, ప్రస్తుతానికి ఆయిల్. నెయ్యి అలాంటిది ఏమి యాడ్ చేయాల్సిన మనం కొంచెం రిచ్నెస్ కోసము, ఫ్లేవర్ కోసం కావాలంటే నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. బేస్ మొత్తం మనం నెయ్యితో స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే ఓకే. సో ముందుగా కొద్దిగా షాజీరా, ఓకే, తర్వాత దాల్చిన చెక్క, ఆ తర్వాత కొద్దిగా లవంగాలు. సాజీరా, దాల్చిన చెక్క, లవంగాలు, ఆ తర్వాత కొద్దిగా యాలకులు, ఒక 4-5 యాలకులు. ఓకే, ఇందులోనే మనం కొద్దిగా జీలకర్ర వేసుకుందామండి. ఓకే, జీలకర్ర, సాజీరాతో పాటు జీలకర్ర. యాలకులు వేసేటప్పుడు కొంచెం జాగ్రత్త, అవి కొంచెం టప్ టప్ అని తేలుతాయి. దెన్ దీంతో పాటు కొద్దిగా మిరియాలు. ఓకే, మిరియాలు. సో మిరియాలు వేస్తున్నాం కాబట్టి డెఫినెట్ గా ఘాటు ఉంటుంది. మనం పచ్చిమిరపకాయలు అక్కడ మేనేజ్ చేసుకోవాలి. ఓకే, ఇందులో పచ్చిమిర్చి, ఉల్లిపాయలు. చూసారు కదా, ఇప్పటి వరకు మనం ఆయిల్ వేడైన తర్వాత సాజీరా, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, సో దాంతోపాటు జీలకర్ర కూడా యాడ్ చేసుకున్నాం, మిరియాలు యాడ్ చేసుకున్నాం. అండ్ అవన్నీ కొంచెం వేగాయి అన్నప్పుడు ఆనియన్స్. ఓకే, ఫ్లేమ్ పెంచుకుందాం కాస్త. ఒకటి ఏంటంటే మనం ఇంతకుముందు కర్రీస్ చూసామండి. కర్రీస్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఆనియన్స్ ఫైన్ చాప్గా యూనిఫామ్గా చాప్ చేయాలి. సో దట్ ఆనియన్స్ అన్ని ఒకేసారి బ్రౌన్ కలర్ అవుతాయి. ఓకే, అది కింద మీద చాప్ చేసామంటే చిన్నగా మాడిపోతే పెద్దగా పచ్చిగా ఉంటాయి. కానీ రైస్ ప్రిపరేషన్స్కి వచ్చేసరికి ఎప్పుడైతే ఇలాంటి తెహరీ పులావ్స్ అయితే చేస్తామో అందులో మనం బ్రౌన్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, అంతగా వేగాల్సిన అవసరం లేదు. సో అందుకే దాన్ని పెద్దగా సింపుల్గా ఇలా పొడవుగా కట్ చేసేసి, ఎస్, పొడవుగా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ట్రాన్స్లూసెంట్ అయితే సరిపోతుంది అన్నమాట. ఓకే, సో ముందుగా మసాలా దినుసులు వేసుకున్నాం, లైక్ చెక్క, దాల్చిన చెక్క, సాజీరా, లవంగాలు, యాలకులు, దాంతోపాటు మిరియాలు, జీలకర్ర. దెన్ స్పైసీనెస్ కోసం కొంచెం మనం పచ్చిమిర్చి కూడా వేసుకున్నామండి. ఓకే, సో ఈ విధంగా ట్రాన్స్లూసెంట్ అయితే సరిపోతుంది అనమాట. మొత్తం బ్రౌన్ అవ్వాల్సిన అవసరం లేదు. దెన్ ఇప్పుడు ఏం చేద్దామంటే ముందుగా కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి. సో ఆనియన్స్ బాగా పర్ఫెక్ట్గా, ఆనియన్స్ కొంచెం కుక్ అవ్వడం కోసం సాల్ట్. సాల్ట్ తర్వాత మన యాక్చువల్ స్పైస్, లిటిల్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, సో రఫ్లీ 1 స్పూన్, ఒక 1.5 స్పూన్ మ్యాక్సిమం అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఈ అల్లం వెల్లుల్లి యొక్క పచ్చి ఫ్లేవర్ పోయేంత వరకు ఫ్రై చేయాలండి. సో ఆనియన్స్ మరీ బ్రౌనిష్ రావాల్సిన అవసరం లేదు. జస్ట్ అవి కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటుకోకుండా కలుపుతూ ఉండండి. అది కొంచెం పచ్చివాసన పోయే వరకు వేపుకుంటే సరిపోతుంది. ఎస్, ఓకే. సో ఇప్పుడు కొంచెం ఫ్లేమ్ తగ్గించి మనం ఇందులో ఆలు వేసుకుందామండి. సో ఆలు కూడా మీరు అంటే బంగాళదుంపలు కట్ చేసి మనం వాటర్లో వేసి పెట్టుకున్నాం. ఎస్, లేకపోతే నల్లబడిపోతాయి అన్నమాట. ఓకే, ఆలు ఇవి ఎంతైనా వేసుకోవచ్చు కదా సార్, 2 రైస్కి తగ్గట్టుగా అండి. ఓకే, సో మనం 1.5 కప్పు తీసుకున్నాము. రఫ్లీ ఇది వచ్చేసి ఒక 150 గ్రామ్స్. 2 ఆలు. ఎస్, 2 ఆలు. ఓకే, ఫ్లేమ్ పెంచుకుందామండి. సో 1.5 కప్ కానీ 2 కప్ కానీ ఎప్పుడు తీసుకున్నప్పుడు అది ఎంత ఉడికే గిన్నె ముందే మీరు సెట్ చేసుకుంటే మళ్ళీ మార్చాల్సిన అవసరం లేదు. సో ఆలు ఫ్రై అయిన తర్వాత ఇంకా బఠానీ. ఓకే, ఫ్రోజన్ అయినా వాడచ్చు, పచ్చి బఠానీ అయినా వాడచ్చు. ఎస్, నెక్స్ట్ వచ్చేసి ఇందులో కొద్దిగా స్పైసెస్ అంటే కొద్దిగా ధనియాల పొడి. ఓకే, లైట్గా కొద్దిగా పసుపు, దాని తర్వాత కొంచెం గరం మసాలా,
ఇంకొద్దిగా సాల్ట్ ఆల్రెడీ ముందు వేసాము, మళ్ళీ వాటర్ వేసిన తర్వాత కొంచెం సాల్ట్ క్వాంటిటీ తక్కువ అవుతుంది, అప్పుడు మళ్ళీ రెండు మిక్స్. ఎస్, దానికి తగ్గట్టుగా మళ్ళీ మనం కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. ఓకే, సో వెజిటబుల్ మిక్స్చర్ రెడీ అయిందండి. ఇప్పుడు మనం దీనికి తగ్గట్టుగా ఓకే వాటర్ తీసుకోవాలి. సో మనం 1.5 కప్పు రైస్ తీసుకున్నాం కాబట్టి 3 కప్పులు వాటర్, డబల్ క్వాంటిటీ. అదే మనం డ్రైన్ చేస్తే మటుకు అంత వాటర్ అవసరం లేదు, ఇంకెక్కువ వాటర్ కావాలి. సారీ, డ్రైన్ చేస్తే ఎక్కువ వాటర్ కావాలి. ఎక్కువ వాటర్. సో ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ లైక్ మన బిర్యానీ అది ఎలా పెట్టేస్తామో అలా పెట్టేస్తాం కాబట్టి. సో దీంట్లో వెజిటబుల్స్ ఎక్స్ట్రా ఏమీ యాడ్ చేయవద్దు, ఏమొద్దండి, ఓన్లీ ఆలు. ఎస్, ఆలు ఇంకా మటర్ చెప్పాము కాబట్టి ఇది బఠానీ. సో 3 కప్పులు. ఇందులో ఇంకాస్త కొద్దిగా మంచిగా ఫ్లేవర్ ఇన్ఫ్యూజ్ అవ్వడానికి ముందుగానే కొద్దిగా పుదీనా వేద్దాం. పుదీనా, ఎస్. ఓకే, కొద్దిగా పుదీనా, తర్వాత కొద్దిగా కొత్తిమీర, మళ్ళీ రైస్ ఫినిష్ అయ్యాక మళ్ళీ వేద్దాం. ఇప్పుడు దీన్ని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేద్దామండి. సో ఎసరు బాగా మరగాలి. ఎస్, ఎసరు మంచిగా మరిగిన తర్వాత రైస్ వేసి నెక్స్ట్ దమ్ వర్క్ అయినంత వరకు కుక్ చేయాలి. ఓకే, వాటర్ వేసిన తర్వాత వాటర్ సలసలా మరుగుతుందా లేదా ఇప్పుడు చూడబోతున్నాం. ఎస్, సూపర్. సో ఫ్లేవర్ కూడా మనం అలా ఒకసారి గుప్పని కొట్టింది. సో ఇందులో మనం కుక్ చేసి నానబెట్టిన రైస్ ఒక హాఫ్ అన్ అవర్ అయితే సరిపోతుందండి. మరి ఎక్కువసేపు నానబెట్టినా కానీ బాస్మతి ఏమవుతుంది, ఇరిగిపోతుంది అనమాట. ఓకే, లోకల్ బాస్మతి లేని పక్షాన మనం రెగ్యులర్ రైస్ కూడా వాడచ్చు. అంటే ఇప్పుడు బాస్మతికి 1 కప్పుకి 2 కప్పులు వేసాం. అలా రెగ్యులర్ రైస్ అయినా ఆల్మోస్ట్ అంతే ఉంటుందండి. ఇంకో స్పూన్ ఏమన్నా బాస్మతి రైస్ అయినా వాడచ్చు, లేదు అంటే నార్మల్ రైస్ కూడా వాడుకోవచ్చు. ఎస్, కాకపోతే మీరు ముందే బౌల్ డిసైడ్ చేసుకోండి, 1 కప్పు రైస్ ఉడుకుతుందా లేదా మీరు పెట్టుకున్న ఆ బౌల్. ఎస్. సో లేదు అంటే పైకి వచ్చేసే అవకాశం ఉంది. మేమైతే 1.5 కప్ అంటే 3 కప్పులు వాటర్. ఓకే, సో లైట్గా ఒకసారి తిప్పేసి ఇప్పుడు ఇది ఫ్లేమ్ సిమ్లో ఉంచాలా సార్? ఫ్లేమ్ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెడదామండి. మీడియం పెట్టి మూత పెట్టేద్దాం. ఓకే, సో దమ్ వచ్చే టైంకి కాస్త మనకు కావాలంటే పైన సిల్వర్ ఫాయిల్ వేయొచ్చు, ఆప్షన్, లేకపోతే దీని మీద ఇట్లా కూడా అయిపోతుంది. సో ఇప్పటి వరకు ఆయన ప్రొసీజర్ మీరు చూస్తే ఆల్మోస్ట్ మీరు కావాల్సిన పదార్థాలన్నీ నోట్ చేసి పెట్టుకున్నారు. ఇంకా ప్రొసీజర్ చూస్తే ఆయిల్ వేడైన తర్వాత మనం దాల్చిన చెక్క, సాజీరా, లవంగాలు, యాలకులు యాడ్ చేసుకున్నాం. అవి కొంచెం వేగిన తర్వాత మిరియాలు, జీలకర్ర. సో అవి కూడా బాగా వేగిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకొని అవి 2 వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కొంచెం కలుపుతూనే ఉండాలి. ఇక్కడ ఆనియన్స్ మరీ బ్రౌన్ రావాల్సిన అవసరం లేదు, పొడవుగా కూడా కట్ చేసి వేసుకున్నాం. ఆ తర్వాత ఆలు వేసాం కదా సార్? ఆలు ముక్కలు చిన్నగా కట్ చేసుకున్నవి, దాంతోపాటు బఠానీ, ఫ్రోజన్ బఠానీ వేసుకోవచ్చు, పచ్చి బఠానీ వేసుకోవచ్చు. ఆ 2 వేగిన తర్వాత పసుపు, ఉప్పు, కారం, అలాగే మసాలాలు, ధనియాల పొడి, మసాలా పౌడర్. సో అంతా అయిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర అండ్ పుదీనా. సో తర్వాత వాటర్, 1 కప్పుకి 2 కప్పులు వాటర్, లేదంటే 1.5 కప్ అయితే 3 కప్పులు వాటర్. సో ఎసరు బాగా మరిగిన తర్వాత రైస్ వేసి పెట్టేసుకున్నాం. సో ప్రొసీజర్ చాలా ఈజీగా ఉంది. ధనాధన్ మీ పిల్లలకు కూడా చేసి పెట్టచ్చు హ్యాపీగా. ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా చేసి పెట్టుకోవచ్చు. వీకెండ్ స్పెషల్గా కూడా చేసుకోవచ్చు ఇలా చూస్తూ ఉంటే. తప్పకుండా. సో ఇప్పుడు ఇది ఎంతసేపు? ఒక 5 minutes అలా పడుతుంది? ఒక 5, మినిమం 5, మాక్సిమం 10 minutes అసలు అయిపోతుంది. చూద్దాం. ఆల్ రైట్, ఎసరు వేసి తర్వాత బియ్యం వేసిన తర్వాత మూత పెట్టి ఉంచాం మీడియం ఫ్లేమ్లో. సో ఎంతవరకు అయింది చూద్దాం. సో చూద్దామండి. డన్, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకోటి ఏంటంటే ఆవిరి కూడా మంచిగా పట్టేస్తుంది. ఈ టైం ఏం చేద్దామంటే మనం ఫ్లేమ్ కాస్త తగ్గించేసి ఈ ఆవిరితోనే మిగతాది కుక్ అయ్యేటట్టు చేసి, ఇంకా వాటర్ వేయవసరం లేదండి, ఈ ఆవిరిలోనే కుక్ అయిపోతుంది. సో ఫైనల్గా మనం ఒకసారి దమ్ పెట్టేసుకుందాం. ఓకే, చేసే ముందు కొద్దిగా పైనుంచి పుదీనా. ఓకే, సో ఆల్రెడీ ఇంతకుముందు పుదీనా, కొత్తిమీర 2 వేసాం, మీరు అబ్జర్వ్ చేసి పెట్టుకోండి. అండ్ ఫైనల్గా అయిపోయిన తర్వాత పైన కూడా ఫ్లేవర్ కోసం మరొకసారి పుదీనా మరియు కొత్తిమీర వేసిన తర్వాత ఒక సిల్వర్ ఫాయిల్ తీసుకుందామండి. సిల్వర్ ఫాయిల్ తీసుకొని దీన్ని జాగ్రత్తగా ఇలా కవర్ చేస్తున్నాం.
సో మీరు ఎలక్ట్రిక్ కుక్కర్ మీద కానీ చేసుకున్నప్పుడు ఈ ప్రొసీజర్ అవసరం అవసరం లేదు, లేదండి. అయిపోతుంది. ఓకే, అప్పుడైతే జస్ట్ ఒక మూత తీసి కొంచెం పుదీనా కొత్తిమీర అట్లా చల్లేయచ్చు. ఎస్. సో దీని మీద మనం మూత పెట్టేసి ఇంకా రైస్ ఇంకా మంచిగా ఎఫెక్టివ్గా స్టీమ్ అంతా కింద నుంచి వెళ్ళడం కోసం మనం ఏం చేద్దామంటే రేంజ్ ఆన్ చేసి ఓకే ఎక్స్ట్రీమ్ స్లో ఫ్లేమ్ పెట్టి దీని మీద ఒక పెనం పెడదామండి. ఓకే, సో మినిమం పెట్టుకొని తవ్వ ఇంట్లో ఉంటే దాన్ని పెట్టేసి, సో డైరెక్ట్ స్టవ్ మీద పెట్టుకోకుండా డైరెక్ట్ స్టవ్ మీద పెడితే మాడే మాడే అవకాశం ఉంది. మాడకుండా సేఫ్ సైడ్ కోసం ఇలా చేస్తున్నాం. తవ్వ పెట్టి తవ్వ పైన ఈ బౌల్ యాజ్ ఇట్ ఈస్ పెట్టేసాం. ఎస్. సో మీరు ముందుగానే ఒక గ్లాస్ అయితే ఒక గ్లాసు, 1.5 అయితే 1.5 ఎంత వాటర్ వేసిన తర్వాత ఉడకడానికి వీలుగా ఉండే బౌలే పెట్టుకున్నారు కాబట్టి. ఎస్. సో దీన్ని బట్టి ఇంకా మనం ఇక్కడ నుంచి ఒక 10 మినిట్స్ ఫ్లేమ్ మీడియంలోనే ఉంచుదాము. ఓకే, ఒక 10 మినిట్స్లో రైస్ మిగతా అంతా కుక్ అయిపోతుంది. సూపర్, చూద్దాం. సో ఒక 10 మినిట్స్ ఉడకాల్సి ఉంటుంది ఇప్పుడు. ఎస్. ఆలు మటర్కి తెహరీ మనం ఒక 10 మినిట్స్ తవ మీద పెట్టాం, అంటే పైన ఒక పాయిల్ యాడ్ చేసి. సో ఇప్పుడు అయిపోయి ఉండొచ్చు సార్. ఎస్, చాలా స్లో ఫ్లేమ్ మీద పెట్టామండి. ఓకే, సో ఫైనల్గా కొంచెం టైం పడుతుంది కానీ పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది, అండ్ టేస్ట్ కూడా దాంట్లో ఉంటుంది. సో స్టీమ్ అంతా అందులోనే ఉంటుంది కాబట్టి ఒక్కసారి తీస్తే స్టీమ్ మన చేతి మీదకి వచ్చే అవకాశం. ఓకే, బాయ్. సో నేను అనుకున్న తవ్వ పెడితే వేడంతా దానికి వెళ్ళిపోతుంది కదా ఈ రైస్కి ఎలా అని. లేదండి. సో చూడండి, కుక్ చేసిన తర్వాత కూడా రైస్ దేనికదే విడిగా ఉంటుంది అండ్ కుక్ కూడా అయిపోయింది. అంటే పర్ఫెక్ట్గా ఉడికింది, అలా అని గట్టిగా లేకుండా మెత్తగా అయ్యి ఒకదానికి ఒకటి అంటుకోకుండా. ఓకే, మనకి ఎలక్ట్రిక్ కుక్కర్ దాంట్లో చేసుకున్న ఇదే సేమ్ ప్రొసీజర్ అండి. కొలత వాటర్ మాత్రం జాగ్రత్తగా పోస్తుంది. వాటర్ కొంచెం చూడాలి. ఇంకోటి ఏంటంటే మనం వాడే ఎలక్ట్రిక్ కుక్కర్ బ్రాండ్ బట్టి వాళ్ళు స్పెసిఫై చేస్తారు. అచ్చా, దాన్ని బట్టి మనం వాటర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, డైరెక్ట్గా తీసుకెళ్ళి అలా వేడివేడిగా మనం డైనింగ్ టేబుల్ మీద పెట్టేసుకొని అందరూ ఒకేసారి కూర్చొని హ్యాపీగా తినేయచ్చు. ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర. ఆలు మటర్కి తెహరీ రెడీ అండి. సూపర్, గుమగుమలు వేడి అన్నీ మిక్స్ అయి ఉన్నాయి ఇక్కడ. సూపర్, పర్ఫెక్ట్గా కుక్ అయింది, మెత్తగా లేకుండా. అండ్ మసాలాలు అవి సెట్ అవ్వడం వల్ల ఇంకా వేరే కర్రీ యాడ్ చేసుకొని తినాల్సిన అవసరం కూడా లేదు సార్, డైరెక్ట్గా ఇలా తినేయచ్చు. సో లైక్ మనం బిర్యానీ ఎలా తింటాం అలా తినేయచ్చు, అంత బాగుంది.